సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ నేను వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారండి, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, మీకోసం మంచి కంటెంట్ ఎప్పుడు తెస్తుంటాను. యాక్చువల్గా సాటర్డే వీడియో రావాలి, కొద్దిగా నేను బిజీ అవ్వడం వల్ల చేయలేదు. బట్ డోంట్ వరీ, ఈ వీక్లో కానీ నెక్స్ట్ వీక్లో కానీ మీకు హెడ్జింగ్ రిలేటెడ్గా వీడియో తెస్తాను. ఓకే, సో మీరు కామెంట్ చేయండి కింద, నాకు ఎంత ఎక్కువ కామెంట్స్ వస్తే హెడ్జింగ్ అని చెప్పి నేను అంత మంచి వీడియో వస్తుంది అనమాట. ఓకే, సో ఎఫ్ఐడిఏ డేటా చూద్దాం. ఫస్ట్ థింగ్, రేపు మార్కెట్ కన్నా ముందు ఎఫ్ఐడిఏ డేటాలో సెల్లింగే జరుగుతుంది. మీకు లాస్ట్ సెప్టెంబర్ మంత్ ఇప్పుడు ఇది స్టార్ట్ అయినా దాని ముందు ఆగస్ట్ మంత్ అంతా సెల్లింగే జరిగింది. దాని ముందు మీరు చూడండి జూలై మంత్, జూలై మంత్లో అక్కడక్కడ బయింగ్ వచ్చాయి, కానీ అవి మేజర్ బయింగ్స్ కాదు. 77, 200 సిఆర్, 370 ఇదేం మేజర్ బయింగ్ కాదండి. ఇదంతా ఓకే, ఏదో అప్పుడప్పుడు మార్కెట్లో హాల్ట్ అవ్వాలి కాబట్టి ఏదో బయింగ్ వచ్చింది, కానీ మేజర్ బయింగ్ కాదు. బట్ మేజర్ సెల్లింగ్ జరుగుతుంది. ఎఫ్ఐఎస్ కంటిన్యూగా సెల్ చేస్తున్నారు మార్కెట్లో. ఓకే, సో మరి ఇంత డబ్బు తీసుకెళ్తున్నారు, ఏ మార్కెట్లో పెడుతున్నారో వాళ్ళకే తెలియాలి ఇంకా. సో నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ తీసేద్దాం. ఇంపార్టెంట్ న్యూస్లు ఏమైనా ఉన్నాయంటే లేవు ప్రజెంట్. ఇంపార్టెంట్ న్యూస్లు అయ్యో ఇంపాక్ట్ పడే అంత పెద్ద న్యూస్ అయితే ప్రజెంట్ సెప్టెంబర్ మంత్లో సెప్టెంబర్ 17th ఉంది, కానీ మధ్యలో ఇంకేం లేవు. ఓకే, హాలిడేస్ పరంగా కూడా చూస్తే సెప్టెంబర్లో అసలు ఏ హాలిడేస్ లేవండి. అక్టోబర్ 2nd ఉంది, అక్టోబర్లో 3 ఉన్నాయి వరుసగా. సో అక్టోబర్ మంత్ చాలా వరస్ట్గా ఉంటుంది, కొద్దిగా జాగ్రత్తగా ట్రేడ్ చేయాలి. అండ్ నవంబర్, డిసెంబర్ ఒక్కొక్కటే, సెప్టెంబర్ మంత్లో ఏం లేవు. ఓకే, అండ్ నెక్స్ట్ ఇప్పుడు హీట్ మ్యాప్ చూద్దాం. హీట్ మ్యాప్ ఎందుకు చూడాలి? సాటర్డే సండే మార్కెట్లు క్లోజ్ అయ్యాక హీట్ మ్యాప్ చూస్తుండాలి అప్పుడప్పుడు. ఎందుకు అంటే గ్లోబల్ మార్కెట్లు ఎలా పర్ఫామ్ చేసాయో, అంటే ఫ్రైడే ఎలా క్లోజింగ్ అయిందో హీట్ మ్యాప్లో అర్థమవుతాయి. ఓకే, ఇక్కడ మీకు చూస్తే గ్లోబల్ మార్కెట్లో ఆల్మోస్ట్ అంటే ఫుల్ నెగిటివ్ అన్నో, ఫుల్ పాజిటివ్ అన్నో, న్యూట్రల్ అంటే స్లైట్ నెగిటివ్లో ఉన్నాయి. మేజర్ స్టాక్స్ కొన్ని నెగిటివ్ ఉన్నాయి, బట్ ఓకే, నెగిటివ్ లైట్ నెగిటివ్గా ఉంది. అంటే మేజర్ నెగిటివ్ కాదు, మేజర్ పాజిటివ్ కాదు, అలాగే న్యూట్రల్ కాదు, స్లైట్ నెగిటివ్. ఓకే, 0.1% అట్లా స్లైట్ నెగిటివ్లో ఉంది. నెక్స్ట్ ఆల్ ఇండియన్ కాంపోనెంట్స్. మన హీట్ మ్యాప్ చూస్తే, హీట్ మ్యాప్ అంటే అన్ని కంపెనీస్ తాలూకా అదే, అంటే అన్ని కంపెనీస్ రిలయన్స్, టీసీఎస్ అలా అన్ని కలిపి పాజిటివ్గా ఉన్నాయా నెగిటివ్గా ఉన్నాయా అన్ని కలిపి ఒకే చార్ట్లో చూపించేది హీట్ మ్యాప్. ఓకే, అది సెక్టర్ వైజ్. ఇక్కడ ఫైనాన్షియల్ సెక్టర్ ఉంది, ఇక్కడ టెక్నాలజీ ఉంది, ఎమర్జెన్సీ ఉంది, నాన్ ఎమర్జెన్సీ ఉంది, హెల్త్ సెక్టర్ ఉంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ సెక్టర్ పరంగా అన్ని సెక్టర్లు కలిపి చూపిస్తుంది. ఓకే, బిగినర్లు ఎవరికైతే హీట్ మ్యాప్ గురించి తెలియదు. సో ఇండియన్ హీట్ మ్యాప్ చూస్తే మీకు ఏం కనబడుతుంది? అక్కడక్కడ గ్రీన్, అక్కడక్కడ రెడ్, మోస్ట్ ఆఫ్ ది టైమ్ గ్రేలా అంటే జీరో, అంటే న్యూట్రల్గా ఉంది మార్కెట్ ప్రజెంట్. ఓకే, నిఫ్టీ 50 కాంపోనెంట్స్ కూడా చూస్తే నిఫ్టీ 50లో లైట్ పాజిటివ్ ఉంది, అక్కడక్కడ నెగిటివ్ కూడా ఉన్నాయి. ఓకే, సో మిగతావన్నీ న్యూట్రల్. ఫైనాన్షియల్ సెక్టర్స్ అన్ని న్యూట్రల్, మిగతావన్నీ ఓకే అట్లా లైట్గా ఉన్నాయి. మేజర్ బులిష్ అయితే కాదు. ఫుల్ బులిష్ అనుకో అన్ని గ్రీన్లు ఉంటాయి, అప్పుడు మార్కెట్ ఫుల్ బులిష్లో ఉందని అర్థం. ఓకే, ఇప్పుడు మన మార్కెట్లో నిఫ్టీ 50లో ఏమైందో చూద్దాం. నిఫ్టీ 50లో మీరు చూడండి, ఇంట్రాడేలో చేంజింగ్ అయ్యాయి, బోత్ ఆర్ ఈక్వల్. ఓకే, సో టోటల్ లోయలో కొద్దిగా కాల్ సైడ్ ఎక్కువ ఉన్నారు, పుట్ సైడ్ కొద్దిగా తక్కువ ఉన్నారు, కంపేర్ టు ఒక 10% అంతే. ఓకే, అండ్ నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీలో హ్యూజ్ పుట్ సైడ్ ఉన్నారు, చేంజింగ్ అయ్యాయి ఇంట్రాడేలో. పుట్ సైడ్ మంచిగా హెవీగా ఉండాలి, కాల్ సైడ్ టోటల్ ఓయేలో బోత్ ఆర్ ఈక్వల్ అంటే అర్థం చేసుకొని మంత్లీ పొజిషన్స్ కాబట్టి పొజిషన్స్ క్రియేట్ చేసుకొని వీకెండ్ వరకు పట్టుకుని కూర్చున్నారు. ఓకే, అండ్ నెక్స్ట్ నిఫ్టీ 50లో లాస్ట్ 60 minutes ఏమైనా చూడండి ఈరోజు, అదే ఫ్రైడే. సో ఇక్కడ మీరు చూస్తే లాంగ్ అన్వైండింగ్, లాంగ్ బిల్డప్, షార్ట్ బిల్డప్, లాంగ్ బిల్డప్, షార్ట్ కవరింగ్, షార్ట్ బిల్డప్. ఏం జరిగింది? అన్నీ జరిగాయి. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, ఎప్పుడైనా అన్నీ ఉన్నాయి అనుకో అక్కడ అంటే మార్కెట్లో ఏంటి ఫైట్ తప్ప ఇంకేం అవ్వలేదు. లాంగ్ అన్వైండింగ్ అంటే బై పొజిషన్స్ ఎగ్జిట్ అయ్యారు, లాంగ్ బిల్డప్ అంటే మళ్ళీ కొత్త బై పొజిషన్స్ క్రియేట్ చేశారు, న్యూ బై, ఇది బై ఎగ్జిట్. ఓకే, మళ్ళీ షార్ట్ బిల్డప్ అంటే సెల్ పొజిషన్స్ న్యూ. ఓకే, లాంగ్ బిల్డప్ అంటే న్యూ బై, మళ్ళీ షార్ట్ కవరింగ్ అంటే సెల్ పొజిషన్స్ ఎగ్జిట్ అవ్వడం. ఇవే జరిగాయి. మళ్ళీ షార్ట్ బిల్డప్, కొత్త సెల్ పొజిషన్స్ క్రియేట్ చేయడం. ఏం జరుగుతుంది మార్కెట్లో? పైకి వెళ్తే ప్రాఫిట్ బుకింగ్, కిందకు వస్తే సెల్లింగ్. అట్లనే అంటే పైన కింద సెల్ చేస్తున్నారు. అన్నీ జరిగాయి. సో మేజర్ బిగ్ ప్లేయర్సే కాదు, అంతా ఓకే. బ్యాంక్ నిఫ్టీలో కూడా లాస్ట్ 60 minutesలో ఇగో షార్ట్ బిల్డప్, లాంగ్ అన్వైండింగ్, లాంగ్ బిల్డప్, షార్ట్ కవరింగ్. సో క్లోజింగ్ టైంలో కొద్దిగా షార్ట్ కవరింగ్ అంటే సెల్ పొజిషన్స్ ఎగ్జిట్ అయ్యారు, కానీ
మార్కెట్ పైకి వెళ్ళింది, కానీ ఓవరాల్గా మార్కెట్లో అన్నీ జరుగుతున్నాయి. అంటే ఒక రేంజ్ బౌండ్ మార్కెట్ టైప్ అది. ఇప్పుడు మనం ఇది 4 అవర్స్ టైం ఫ్రేమ్, 15 మినిట్స్ ఆర్ 1 అవర్ టైం ఫ్రేమ్లోకి వస్తే మీకు 15 మినిట్స్లోకి వస్తే మార్కెట్ ఏం చేసింది తెలుస్తుంది. ఇగో ఫ్రైడే మార్కెట్ ఏం చేసింది, ఫస్ట్ మార్నింగ్ ఇక్కడ షార్ప్ బ్రేక్అవుట్ ఇచ్చినట్టు ఇచ్చిందా చూడండి ఒకసారి. ఇక్కడ చాలాసేపు టైం స్పెండ్ చేసింది, మళ్ళీ ఇక్కడ ట్రాప్ చేసింది అందరికి సెల్లర్కి, మళ్ళీ మార్కెట్ లోపలికి వచ్చింది, ఇదే రేంజ్లో మళ్ళీ ఇక్కడ టైం పాస్ చేసింది. పైకి ఇక్కడ నుంచి ఇక్కడ ట్రాప్ అయిపోయారు కదా, పైకి వస్తుంది, ఈ రేంజ్లో ఉండిపోయింది. సో అది కొద్దిగా మీరు చూసుకొని ట్రేడ్ చేసుకోవాలి ఇలాంటి దగ్గర. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ మనం 1 అవర్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళి, అందుకే నేను ఫ్రైడే ట్రేడే చేయలేదు మేజర్గా. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇది ఒక రెసిస్టెన్స్ పెట్టుకుందాం, ఈ లెవెల్ ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. ఓకే, దానిపైన ఇంకొక రెసిస్టెన్స్ ఏదైనా ఉంది అంటే అది ఈ లెవెల్ అవుద్ది, ఈ లెవెల్ అవుద్ది. ఓకేనా, ఈ రెండు లెవెల్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్లు అవుతాయి. కింద ఏమైనా ఇంపార్టెంట్ సపోర్ట్ ఉంది అంటే దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ సపోర్ట్, ఇది ఇంపార్టెంట్ సపోర్ట్ అవుద్ది. ఓకే, ఆ కింద ఇంకొక ఇంపార్టెంట్ సపోర్ట్ ఇది, ఇవి ఇంపార్టెంట్ సపోర్ట్లు. 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో నేను ఈ లెవెల్ తీసేస్తున్నాను. జస్ట్ ఇక్కడ నేను పెట్టుకుంటున్నాను, మీరు యాస్టీస్ అలాగే లెవెల్స్ పెట్టుకోండి, మార్క్ చేసుకోండి. అర్థం చేసుకోండి నేను ఏం చెప్తున్నాను. ప్రజెంట్ 24,600 దగ్గర ఉంది మార్కెట్, అంటే ఇక్కడ సపోర్ట్ తీసుకుంది 24,600, 640 ఈ రేంజ్ దగ్గర మీరు ఒక లెవెల్ పెట్టుకోండి జోన్. ఓకే, సో ఇక్కడ ఏమైపోయింది చూడండి, మార్కెట్ ప్రీవియస్ ఒకసారి పడింది, ఒక సింగిల్ క్యాండిల్తో బయింగ్ ప్రెషర్, మళ్ళీ క్లోజింగ్ అంటే డే అండ్ లోకి వచ్చినప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ బయింగ్ ప్రెషర్. సో ఈ లెవెల్లో ఎవరున్నారు, బయర్స్ ఉన్నారని ఒక క్లారిటీ అయితే నాకు వచ్చింది, మీకు కూడా అదే చెప్తున్నాను. ఈ లెవెల్లో ఎవరున్నారు, బయర్స్ ఉన్నారు. ప్రీవియస్ కూడా దీనిపైన గ్యాప్ అప్, మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వచ్చేస్తుంది. ఓకే, సో మనం ఏం చేస్తాం, ఒక్కవేళ రేపు మార్కెట్ ఇదే లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తే మళ్ళీ బయింగ్ ప్రెషర్ వస్తుంది. సో ఇక్కడ మీరు అప్ సైడ్కి ప్లాన్ చేస్తారు. ఓకే, బట్ ఒకవేళ మార్కెట్ దీని కింద 30 మినిట్స్ క్యాండిల్ కానీ క్లోజింగ్ వస్తే డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తారు అంతే. ఓకే, సింపుల్. 24,600, 640, 600 అండ్ 640 ఈ రెండు లెవెల్స్ ద్వారా కొద్ది జోన్లో పెట్టుకోండి. ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తే అప్ సైడ్, దీని కిందకి వస్తే డౌన్ సైడ్. ఓకే, డన్. అప్ సైడ్కి మాత్రం 24,880 దీని పైకి వెళ్తే అప్ సైడ్కి ప్లాన్ చేద్దాం, బట్ స్మాల్ ట్రేడ్, బట్ బిగ్ ట్రేడ్ ఎప్పుడు ప్లాన్ చేస్తాం అంటే 25,000 పైన బిగ్ ట్రేడ్ ప్లాన్ చేస్తాను. అప్పటికన్నా దానిపైన ప్లాన్ చేస్తాను, కానీ దాని కింద అయితే ప్లాన్ చేయను. ఓకే, ఒకవేళ రేపు మార్కెట్ ఫ్లాట్ ఇడో లేకపోతే స్మాల్ గ్యాప్ నీడు మార్కెట్ ఒకవేళ ఈ రేంజ్లో ఉంటే ఏం చేయాలని అంటే, అయితే మార్కెట్ ఇటైనా వెళ్ళనివ్వండి, లేదా మార్కెట్ ఇటైనా వెళ్ళనివ్వండి, ఎటు ఒకటి వెళ్ళనివ్వండి. సిగ్నిఫికెంట్ గ్యాప్ డౌన్ అంటే బిగ్ గ్యాప్ డౌన్ లోపల అయితే ఏం చేయాలన్నా మన లెవెల్స్కి పైన 25,000 పైన, లేదా ఎక్కడో 24,400 కింద ఎక్కడో ఓపెన్ అయిపోయింది అనుకో, లెవెల్స్ దాటి కనీసం ఇగో ఇక్కడ ఓపెన్ అయిపోయినా లైక్ 24,520 ఇక్కడ ఓపెన్ అయిపోయినా మనం ఏం చేయలేం. సిగ్నిఫికెంట్ గ్యాప్ డౌన్లో ఏం చేస్తామంటే వీ విల్ వెయిట్ ఫర్ ప్రైజ్ యాక్షన్. మార్కెట్ ఏం బిహేవ్ చేస్తుంది అంటే ఇంత ఆల్రెడీ మార్కెట్ ఏమైపోతుంది, గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్. ఎగ్జాంపుల్ చెప్తాను, సిగ్నిఫికెంట్ గ్యాప్ డౌన్ అయిపోవడం వల్ల ఒకవేళ గ్యాప్ అప్ అయింది అనుకో, ఎవరికి అడ్వాంటేజ్, బయర్స్కి అడ్వాంటేజ్. అంటే మార్కెట్లో మనీ పెట్టకుండానే ఓవర్ నైట్ గ్యాప్ అప్ అయిపోయింది. అంటే ఇండియన్ మార్కెట్లో ఏం చెప్తున్నానో బాగా వినండి. ఇండియన్ మార్కెట్లో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మార్కెట్ పైకి వెళ్ళాలంటే 1,000 కోట్లు మార్కెట్లో పెడితే అలా మార్కెట్ పెరుగుతూ పైకి వెళ్తుంది. అలాంటిది గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయింది అనుకో, గ్లోబల్ మార్కెట్ వల్ల, న్యూస్ వల్ల, మన SGX నిఫ్టీ వల్ల ఇండియన్ మార్కెట్లో డబ్బులు పెట్టకుండా గ్యాప్ అప్ ఓపెన్ అవడం, అది ఎవరికి అడ్వాంటేజ్, బయర్కి అడ్వాంటేజ్. సో బయర్ ఏం చేస్తాడు, ఆ అడ్వాంటేజ్ తీసుకోవడానికి చూస్తాడు. ఇప్పుడు కొంతమంది ఎలా ఉంటారంటే, కొంతమంది ఆల్రెడీ ప్రీవియస్ కింద పొజిషన్స్ తీసుకుంటారు కాబట్టి గ్యాప్ అప్ ఓపెన్ అయిపోతే వాళ్ళు ప్రాఫిట్లు ఉంటారు. కొంతమంది బిగ్ ప్లేయర్స్ ఆ గ్యాప్ అప్ మిస్ అయిపోతే వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ వాళ్ళకి ఈ మొమెంటం రావాలి కాబట్టి మళ్ళీ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తారు, దాన్ని కిందకి తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి బై చేసి పైకి తీసుకెళ్తారు. సో ఇది బిగ్ ప్లేయర్స్ నార్మల్గా ప్లే చేసేది. వాళ్ళకి లెవెల్స్ అంటే అనుకున్న లెవెల్ దగ్గరికి మార్కెట్ రావాలి, రాకపోతే దాన్ని తీసుకొస్తారు, మళ్ళీ అక్కడ బై చేస్తారు. సో సిగ్నిఫికెంట్ గ్యాప్ డౌన్లో ఏంటంటే మార్కెట్ మనం వెయిట్ చేయాలి. అయితే ప్రైస్ యాక్షన్ తీసుకొని పైకి వెళ్తుందా, కిందకు వస్తుందా, లేదా కొంతసేపు వెయిట్ చేసి పైకి రివర్స్ అయిపోతుందా, అంటే బయర్లు మరీ స్ట్రాంగ్ ఉన్నారా, అది ఎప్పుడు హ్యూజ్ గ్యాప్ అప్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. హ్యూజ్ గ్యాప్ డౌన్లో మార్కెట్లో వెయిట్ చేయాలి. ఇట్లా మార్కెట్ ప్రైస్ యాక్షన్ క్రియేట్ కిందకు వస్తుంది కదా, అక్కడ మనం ట్రేడ్ ప్లాన్ చేయాలి డౌన్ సైడ్కి.
అట్లా మార్కెట్ ఏం చెప్తుందో విని దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ మన లెవెల్స్ లోపల అయితే మనం ట్రేడ్ ప్రకారం మనం చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఓకే, అండ్ ఇప్పుడు మనం సెన్సెక్స్కి వెళ్దాం. సెన్సెక్స్లో యాజ్ ఇట్ ఈస్ లెవెల్స్ అని అసలు ఏమీ మార్చలేదు, కాకపోతే కొద్దిగా అప్పుడు చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇది కొద్దిగా ఇది ఇక్కడ ఒకటి, ఇది నెక్స్ట్ ఇది అంతే సేమ్ యాజ్ ఇట్ ఈస్ అవే లెవెల్స్ ఉంచుతున్నాను, మార్చట్లేదు. మీకు డౌట్ రావచ్చు, సో ఇక్కడ ఏమైపోతుందంటే మార్కెట్ ప్రీవియస్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, మొన్న ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంది, మళ్ళీ ఇక్కడ నుంచి పైకి వచ్చి ఇదే లెవెల్లో క్లోజ్ అయిపోయింది. అంటే ఎక్కడో 80,600 దగ్గర బయర్ స్ట్రాంగ్గా ఉన్నాడు, దీనిపైన క్లోజింగ్ ఇప్పించాడు. ముందు దీనిపైన క్లోజింగ్ వచ్చింది, ఈ నిన్న కూడా ఇలా కిందకు వచ్చిన మార్కెట్ డే ఎండ్కి వచ్చేసరికి పైన క్లోజింగ్ వచ్చింది. సో 80,600 ఎక్కడో ఇంపార్టెంట్ లెవెల్, దీనిపైన క్లోజింగ్ అంటే దీనిపైన క్లోజింగ్ ఉంచుతున్నారు, కింద ఉంచట్లే. సో అది మనం ఏం అర్థం చేసుకోవాలి, ఓకే బయర్ స్ట్రాంగ్గా ఉన్నాడు, 80,600 కిందకి వస్తాడు, ఒప్పుకోవట్లేదు, పైన ఉంచుతున్నాడు. సో మనం ఏం ప్లాన్ చేస్తాం, మార్కెట్ కిందకి రావాలంటే 80,000 దగ్గరికి ఒకవేళ మార్కెట్ నిజంగా కిందకు వచ్చి పడితే మనం డౌన్ సైడ్కి ప్లాన్ చేద్దాం. ఎక్కడంటే ఈ లెవెల్ దగ్గర ఏదైతే ప్రీవియస్ డే లో ఉందో, అంటే నిన్న ఫ్రైడే లో ఉందో ఆ లో కింద మనం ప్లాన్ చేద్దాం. ఇక్కడ ఇది లో. ఓకే, సో ఇక్కడ నేను చెప్తాను ప్రజెంట్ 80,600 ఇక్కడ జోన్ పెట్టుకోండి. బట్ మన లో ఎక్కడ ప్లాన్ చేస్తాం, 80,300 దగ్గర ఇక్కడ కూడా ఒక జోన్ పెట్టుకోండి. దీని కింద మనం డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తాం, బట్ ఇక్కడ ఒక స్మాల్ ట్రేడ్ అవుతుంది. ఎందుకు, వెంటనే 80,100 వచ్చింది, అంటే 80,300 నుంచి 200 పాయింట్స్ రేంజే ఉంది, ఇక్కడ స్మాల్ ట్రేడ్ అవుద్ది. ఒకవేళ 80,100 కూడా దాటి కిందకి వెళ్తే మనకి వెంటనే కింద 79,700 ఉంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి లెవెల్స్ ఎంత దగ్గర ఉన్నాయో. 80,300 ఇది. ఓకే, దాని తర్వాత ఇది 80,600, ఇది 80,000, ఇది 80,000. ఓకే, బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి 80,000, 80,100 ఇదే జోన్. ఇక్కడ 80,300 నుంచి 80,100 ఓన్లీ 200 పాయింట్స్, 100కి 200 పాయింట్స్ అంటే స్మాల్ రేంజ్ ఇక్కడ. సో ఇక్కడ ఏమవుతుంది, డౌన్ సైడ్కి స్మాల్ ట్రేడ్ అవుతుంది. ఓకే, బిగ్ ట్రేడ్ అవ్వదు. బట్ అలాగే 80,100 నుంచి మళ్ళీ 79,700కి ఇక్కడ ఒక మంచి ట్రేడ్ అవుతుంది. ఇక్కడ కొద్దిగా పర్లేదు, ఇక్కడ మంచి పాయింట్లు దొరికితే ఇక్కడ మంచి ట్రేడ్ అవుద్ది. బట్ ఇక్కడ ఒక స్మాల్ ట్రేడ్ అవుద్ది. అప్ సైడ్కి మనం ప్లాన్ చేయాలంటే మాత్రం పక్కాగా 81,000 బ్రేక్ అవ్వాలండి. నాకు 81,000 పైన ఒక క్యాండిల్ క్లోజింగ్ రావాలి, అప్పుడు మాత్రమే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అప్ సైడ్కి ప్లాన్ చేస్తా. 81,000 ఇది చాలా ఇంపార్టెంట్ లెవెల్, ఇది కీ లెవెల్. అప్ సైడ్కి వెళ్ళాలంటే 81,000 చాలా ఇంపార్టెంట్ లెవెల్. సో ఇది దీనిపైన క్లోజింగ్ వస్తేనే 81,400 ప్లాన్ చేయొచ్చు, ఇంకా దీనిపైన కూడా అప్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు. సో 81,000 ఈజ్ కీ లెవెల్. దీనిపైన నాకు 30 మినిట్స్ క్యాండిల్ ఒక్కటి క్లోజ్ వస్తే చాలు, 30 మినిట్స్ ఈజ్ ఇనఫ్. 81,000 పైన కీ లెవెల్, అప్పుడు నేను ఇంకా అప్ సైడ్కి ప్లాన్ చేస్తాను. 81,400 పైన. డౌన్ సైడ్కి అయితే 80,300 ఇక్కడ స్మాల్ ట్రేడ్ అవుద్ది, దీని కింద మళ్ళీ గుడ్ ట్రేడ్ అవుద్ది, అండ్ దీని కింద కూడా ఇంకా గుడ్ ట్రేడ్ అవుద్ది. ఓకే, ఇది క్లియర్ కదా, డన్. అంతే సెన్సెక్స్ అండ్ నిఫ్టీ 50. బ్యాంక్ నిఫ్టీ నేను చెప్పి కూడా వేస్ట్, రేంజ్లోనే అక్కడక్కడ చచ్చలాడుతుంది. సో ఇక్కడ ఈ రేంజ్ ఇక్కడ ఇది పెట్టుకుంటే అంతే. బ్యాంక్ నిఫ్టీ మీరు చూడండి, బ్యాంక్ నిఫ్టీ ఎప్పటి నుంచి ఇగో 28th రేంజ్లోకి వచ్చింది, సారీ 28th ఆగస్ట్ నుంచి మార్కెట్ ఇదే రేంజ్లో ఉంది. ఇప్పుడు ఇది సెప్టెంబర్ 5th, మేబీ ఇంకొక అది ఉండిపోయినా మనం పెద్ద ఆశ్చర్యపోవస్తుంది. ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేయాలన్నా 54,300 పైన మీకు దీనిపైన ఒక 1 అవర్ క్యాండిల్ క్లోజింగ్ వస్తే, అండ్ అలాగే 53,600 దీని కింద ఒక 1 అవర్ క్యాండిల్ క్లోజింగ్ వస్తే. నేను ఏం చెప్తున్నాను, 1 అవర్ అంటే ఫస్ట్ మార్కెట్ మార్నింగ్ స్టార్ట్ అవ్వగానే విత్ ఇన్ 1 or 2 క్యాండిల్స్ లోపల ఇది బ్రేక్ అయిపోవాలి. ఏం చెప్తున్నాను వినండి, ఒకటి ఫస్ట్ క్యాండిల్ ఆర్ సెకండ్ క్యాండిల్ 1 అవర్ టైం ఫ్రేమ్లో ఫస్ట్ 2 క్యాండిల్స్ లోపలే దీని హై అయినా బ్రేక్ అయిపోవాలి, దీని లో అయినా బ్రేక్ అయిపోవాలి. అలా అయితేనే రేంజ్ బ్రేక్అవుట్ అవుద్ది 1 అవర్ టైం ఫ్రేమ్. ఇప్పుడు మీరు 1 అవర్ అన్నాను కదండి, రోజంతా మార్కెట్ టైం పాస్ చేసి 2:30కి 1 అవర్ క్యాండిల్ బిగ్ క్యాండిల్ వచ్చి పైన క్లోజింగ్ ఇస్తే ఉపయోగం లేదు. ఎందుకంటే రోజంతా మార్కెట్ టైం పాస్ చేస్తుంది, అక్కడ ఉపయోగం లేదు. మార్కెట్ ట్రాప్ మార్నింగే బ్రేక్అవుట్ ఇస్తే 1 అవర్ క్యాండిల్తో అది కన్ఫర్మ్, అంటే ట్రెండ్ స్ట్రాంగ్ అప్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారు అని. ఓకేనా, సో అది బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్కి డౌన్ సైడ్కి అంతే. అండ్ నెక్స్ట్ టెలిగ్రామ్ ఫ్రైడే జస్ట్ క్లాస్ అయ్యిందండి, ఇంకేం అవ్వలేదు. టీంతో జస్ట్ అట్లా మాట్లాడుకున్నాం. బిట్ కాయిన్ రిలేటెడ్గా ట్రేడ్ అండ్ స్వింగ్ ట్రేడ్ కూడా అంతే.
అదే చెప్పాను ఫ్రైడే. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా ట్రేడ్ మంచిది దొరికితే అప్డేట్ చేస్తాను, లేదంటే లేదు. మీరు కంగారు పడొద్దని కూడా చెప్పాను. ఓకే. సో టీటీఏ ఛానల్ ఎవరు జాయిన్ అవ్వాలన్నా వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, మీరు వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. ఓకేనా. సో ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ చాలామంది నాకు అడుగుతున్నారు వినాయక చవితి ఆఫర్ ఉందా A to Z కోర్సులో అని. మీకోసం ఎవరైనా జాయిన్ అవుతాను అంటే జస్ట్ నాకు మెసేజ్ చేయండి, నేను ఐ విల్ గివ్ ఆఫర్ ఇస్తాను. ఓకే. 7001456759. ఓకే. ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే ఆ రోజు వినాయక చవితి రోజు మిస్ అయ్యారు కాబట్టి జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారు కాబట్టి మెసేజ్ చేయండి. మెసేజ్ చేస్తే నేను ఇస్తాను. ఆల్రెడీ ఇద్దరు చేశారు, నేను మెసేజ్ చేస్తే వాళ్ళకి ఇస్తాను. ఓకే. కూపన్ కూడా ఇస్తాను, మీరు అప్లై చేసుకోవచ్చు. మీకు మళ్ళీ వినాయక చవితికి ఎలా మనకు ఆల్ టైమ్ లోయెస్ట్ ఆఫర్ ఉందో అదే ఆఫర్కి దొరుకుతుంది మీకు. ఓకేనా. సో అదనమాట. ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు కలిగే వీడియోస్ చూస్తాను, ఎంజాయ్ చేస్తుండే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ లవ్ యూ ఆల్. టేక్ కేర్. బై బై.